హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అయితే ఇంతకు ముందు మనకు సింగరేణి కాలరీస్ ఏదైతే మనకు నోటిఫికేషన్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ 1/2024 ఉంది కదండి, దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగిందండి. చాలా మందికి మనకు కొంతమందికి మెయిల్స్ వచ్చినాయి, కొంతమందికి మెసేజ్ రాలేదు, కొంతమందికి మెసేజ్ వచ్చినాయి, కొంతమందికి ఏమో మెయిల్స్ కూడా రాలేదు. అట్లా కొంతమంది చాలా డిస్టర్బ్ ఉన్నారండి. సో వాళ్ళ కోసం ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 మనకు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు సింగరేణి కాలేజ్ వెబ్సైట్ లో పెట్టడం జరిగిందండి. మీరు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ కాకపోయినట్లయితే మీరు ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకొని హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనీ ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీస్ కు ప్లస్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసినారు కదండి, అంటే 01/2024 యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కి అప్లై చేసిన వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే హెచ్ అనే ఒక క్యాపిటల్ లెటర్ తర్వాత పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఆ యొక్క పోస్ట్ కోడ్ హెచ్ తర్వాత పోస్ట్ కోడ్ ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ అంటే ఏం లేదండి, మీరు ఏదైతే అప్లికేషన్ చేసినారో ఆ యొక్క అప్లికేషన్ సంబంధించిన నెంబర్ ఉంటుందండి. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ మనకు తర్వాత అది ఎంటర్ చేయాల్సి వస్తుందండి. అయితే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ కి పోస్ట్ కోడ్ అనేది 1, హెచ్ తర్వాత పోస్ట్ కోడ్ 01, ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ అంటే 00000772 అనే శాంపుల్ అనేది మీకు ఏదైతే అప్లికేషన్ నెంబర్ లో ఉంది కదండి, ఆ యొక్క అంటే 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఆఫ్ కోడ్ ని మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ కూడా పోస్ట్ కోడ్ వచ్చేసి 3 అండి, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ కి వచ్చేసి 7, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 09, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ 10, మేనేజ్మెంట్ ట్రైనీ FNA దీనికి వచ్చేసి పోస్ట్ కోడ్ 28, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రాలజిస్ట్ దీనికి వచ్చేసి 29, మేనేజ్మెంట్ ట్రైనీ IE వచ్చేసి దీనికి వచ్చేసి పోస్ట్ కోడ్ 39, సబ్ ఓవర్సీర్ ట్రైనీ సివిల్ 64, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ 70 అనేది పోస్ట్ కోడ్ అండి. ఇవి ఒక్కసారి మనం చూసుకొని మీరు ఈ యొక్క వెబ్సైట్ అంటే ఇక్కడ చూపించినారు కదండి, ఏదైతే sclmines.com/SCL/new/careers అని ఉంది కదండి, అక్కడ మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ పెట్టానండి, మాకు మెసేజ్ రాలేదు ప్లస్ మాకు మెయిల్ రాలేదు, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని పెట్టినారండి. సో వాళ్ళ కోసం నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. అదే విధంగా ఇది మనకు యూనిక్ ఐడి అండి. ఈ యూనిక్ ఐడి తర్వాత మనకు పాస్వర్డ్ అనేది మనకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి, డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ మనకు 5 జనవరి 2000 అయితే మనము 05/01/2000 అనేది పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క యూనిక్ ఐడి ఎంటర్ చేసేసి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఫస్ట్ టైం పాస్వర్డ్ అండి, ఆ తర్వాత మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టుకొని తప్పకుండా మర్చిపోదండి, తప్పకుండా మాత్రం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 1/2024 కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా మంది అడుగుతున్నారండి. ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా అడగడం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే పోస్ట్ నేమ్ మన జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కి డేట్ అంటే డేట్ ఆఫ్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు జూలై 20, 2024 ఉండడం జరిగింది. వాళ్ళకి 120 మినిట్స్ అండి, 120 మినిట్స్ అంటే 2 hours ఆఫ్ ఎగ్జామ్ 8:30 నుంచి వెళ్ళి 10:30 వరకు ఉండడం జరుగుతుందండి. పార్ట్ 1 అంటే మనకి చెప్పిన కదా, ఇంతకు ముందు సిలబస్ కూడా చెప్పానండి. పార్ట్ 1 లో డొమైన్ నాలెడ్జ్ ఏదైతే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీస్ కి సంబంధించిన డొమైన్ నాలెడ్జ్ మనకు అడగడం జరుగుతుంది. పార్ట్ 2 కి వచ్చేసి జనరల్ స్టడీస్ అండి, దాంట్లో మనకు ఏదైతే జనరల్ స్టడీస్ లో మనకు జీకేకి సంబంధించిన యాప్టిట్యూడ్ సంబంధించిన రీజనింగ్, కంప్యూటర్ బేస్డ్, నెక్స్ట్ ఇంగ్లీష్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. అంటే ప్రతి సెక్షన్ లో మనకు సపోజ్ ఇంగ్లీష్ కి వచ్చేసి 5 మార్క్స్, కంప్యూటర్ బేసిక్స్ వచ్చేసి 5 మార్క్స్, జీకేకి వచ్చేసి 5 మార్క్స్, నెక్స్ట్ ఏదైతే రీజనింగ్ వచ్చేసి 5 మార్క్స్, యాప్టిట్యూడ్ కి వచ్చేసి 5 మార్క్స్, మొత్తము 5 సెక్షన్స్ కి 5 క్వశ్చన్ 5 సెక్షన్స్ కి 6 క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. అంటే 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ 1 120 క్వశ్చన్స్, పార్ట్ 2 30 క్వశ్చన్స్, మొత్తం కలిపి 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ కి వచ్చేసి మనకు అది కూడా జూలై 20 రోజు 2024 ఉండడం జరుగుతుందండి. వాళ్ళకి కూడా 8:30 నుంచి 10:30 వరకు ఉంది. దెన్ వాళ్ళకి పార్ట్ 1 లో కూడా 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ FNA కి వచ్చేసి 20 జూలై 2024 ఉంటుంది, సేమ్ అదే రోజు అండి.
వీళ్ళకి అందరు కలిపి ఒకటే పెడుతున్నారు. అంటే కొంతమందికి మాత్రము 21st రోజున పెడుతున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే 20 జూలై 2024 ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి. నెక్స్ట్ జూలై 21st రోజు ఉన్నది చెప్తాను. నెక్స్ట్ వాళ్ళకి కూడా 8:30 నుంచి 10:30 వరకు ఉన్నది. పార్ట్ 1 120, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ హైడ్రాలజిస్ట్ కి వచ్చేసి మనకు 20 జూలై 2024 ఉండడం జరుగుతుందండి. 8:30 నుంచి 10:30 వరకు 120 క్వశ్చన్స్ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ కి వచ్చేసి 27/2024 12:30 నుంచి 2:30 PM వరకు ఉంటుందండి. 120 క్వశ్చన్స్ పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే విధంగా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇది కూడా 20 జూలై 2024 ఉండడం జరిగింది. 4:30 నుంచి 6:30 వరకు ఉండడం జరుగుతుందండి. పార్ట్ 1 వచ్చేసి 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ 20 జూలై 2024 4:30 PM నుంచి 6:30 PM వరకు ఉండడం జరుగుతుందండి. పార్ట్ 1 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం కూడా 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత సబ్ ఓవర్సీ ట్రైనింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఐకి వచ్చేసి 27/2024 4:30 నుంచి 6:30 వరకు 120 క్వశ్చన్స్ పార్ట్ 1, 30 క్వశ్చన్స్ పార్ట్ 2, మొత్తం 150 క్వశ్చన్స్. ఆ తర్వాత సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ సివిల్ కి వచ్చేసి 20 జూలై 2024 ఉండడం జరుగుతుందండి. దానికి కూడా 4:30 నుంచి 6:30 వరకు పార్ట్ 1 వచ్చేసి 96 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 24 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీళ్ళకి మాత్రం మనకు 120 క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సబ్ ఓవర్సీస్ ట్రైనింగ్ వాళ్ళకి మాత్రము 120 క్వశ్చన్ పేపర్ మాత్రమే ఉంటుందండి. ఇదంతా కూడా మనకు ఏదైతే ఈ పార్ట్ 1, పార్ట్ 2 150 క్వశ్చన్స్ వచ్చేసి మనకు 120 minutes లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ కి వచ్చేసి వీళ్ళకి మాత్రము 21 జూలై 2024 ఎగ్జామ్ ఉండడం జరుగుతుందండి. 8:30 AM నుంచి 10:30 వరకు ఉండడం జరుగుతుందండి. పార్ట్ 1 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, టోటల్ గా 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ పర్సనల్ కి వచ్చేసి 21 జూలై 2024 ఉండడం జరుగుతుందండి. 12:30 నుంచి 2:30 PM వరకు ఉండడం జరుగుతుంది. పార్ట్ 1 వచ్చేసి 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనము ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుందండి. తప్పకుండా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎవరికైతే హాల్ టికెట్ డౌన్లోడ్ కాలేదో ఈ విధంగా, అంటే ఇంతకుముందు పైన చెప్పిన కదండి, ఆ విధంగా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు, అందరికి కూడా ఎగ్జామ్ ఉండడం జరుగుతుందండి. అదే విధంగా ఆ యొక్క హాల్ టికెట్ లో మనకు అడ్రస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ గానీ, వెన్యూ, టైమింగ్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 day బిఫోర్ ఒకసారి వెళ్ళి కూడా చూసుకోండి. వీలైనంత వరకు గంట ముందు కూడా ఎగ్జామ్ కి వెళ్ళేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి స్క్రైబ్ కావాలంటే ఈ యొక్క సర్టిఫికేట్ లో మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓన్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద మనం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మెడికల్ ఆఫీసర్ త్రూ వెళ్ళాలండి. ఆ తర్వాత వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ కూడా, అంటే ఏదైతే స్క్రైబ్ కు కోరుకుంటున్నారో ఎవరైతే వాళ్ళు కూడా ఈ యొక్క రెండు సర్టిఫికెట్లు కూడా విత్ ఐడి ప్రూఫ్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మరిన్ని అప్డేట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుందండి. సో కొంతమంది అడుగుతున్నారండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 కి అప్లై చేసిన మాకు అడ్మిట్ కార్డ్స్ రాలేదని అడుగుతున్నారు కదండి. వాళ్ళకి ఇంకా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవ్వలేదండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇవ్వలేదు. డోంట్ వరీ అండి. అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 లా ఏమేమి ఉన్నాయంటే, ఇంతకుముందు చెప్పిన ఫిట్టర్, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఇవన్నీ ఉన్నాయండి. సో వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి త్వరలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సిలబస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అది ఇచ్చిన తర్వాత కూడా మా ఛానల్ ద్వారా కూడా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాము. ఎవరైతే ఈ యొక్క వీడియోని మీ అందరికి నచ్చినట్టయితే కూడా అందరికి కూడా షేర్ చేయండి. మా వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.